మనందరికి తెలిసిన వాక్యమే. అపోస్తలుల కార్యాలు 3వ అధ్యాయం 6వ వచనం. అంతటా పేతురు, వెండి బంగారములు నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడవమని చెప్పి వాని కుడి చేయి పట్టుకొని లేవనెత్తను. మనందరికి తెలుసు, పేతురు యోహాను శృంగారపు దేవాలయం దగ్గర ఈ సంఘటన అందరికి తెలిసిన విషయమే. ఈరోజు కొంచెం మీరు నాకంటే పెద్దవాళ్ళే, నా వాక్యాన్ని కొంచెం అంగీకరించడానికి ప్రయత్నం చేయండి. మీ అందరికి వాక్యం తెలుసు, అది అట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది అని. ఒక గంట సేపు వాక్యాన్ని అంగీకరించే మనసుతోటి, ఆత్మతోటి వాక్యాన్ని వినడానికి ప్రయత్నం చేయండి. హల్లెలూయా. ఇక్కడ మనం చదివిన లేఖన భాగంలో వెండి బంగారములు నా యొద్ద లేవు, కానీ నాకు ఏమి కలిగి ఉన్నానో అదే మీకు ఇచ్చుచున్నాను. హల్లెలూయా. జాగ్రత్తగా వినండి. దైవజనులుగా మనము ఏదో ఒక చిన్న గీతం మిస్ అయిపోతున్నారు ఈనాటి కాలంలో. దైవజనులు డబ్బు గురించి, ఆత్మల గురించి, వరాల గురించి నేను మాట్లాడలేదు. జాగ్రత్తగా ఉంటుంది. నా సేవా జీవితంలో నేను ఎట్లా అనుభవం ముందుకు కదిలానో ఆ అనుభవం నుంచి కొన్ని విషయాలు మీతో మాట్లాడతాను. జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేయండి. వెండి బంగారం నా వద్ద లేవు, నేను ఏదైతే కలిగి ఉన్నానో అదే నేను ఇచ్చుచున్నాను అంటారు. మనము దైవజనులముగా మన దగ్గర ఏమి ఉన్నదో, ఏమి కలిగి ఉన్నామో దానిలోనే పరిచర్యను మనము కొనసాగించాలి. ఆమేన్. హల్లెలూయా. అయితే దైవజనులముగా ఈనాటి కాలంలో మనకు ఏం అలవాటు అయిపోయిందంటే, పక్క పరీక్షలను చూసి, లేకపోతే ఉన్నతమైన వాళ్ళ పరీక్షలను చూసి, లేకపోతే మనకాడేమో సంఘం 3-5 ఉంటారు, ప్రక్కనేమో మన ఎదురుగా ఉన్న సంఘం అదే కాలంలో ఒక 100 మంది ఉంటారు. వాళ్ళ సంఘాలను చూసుకుంటూ మనం కృంగిపోతూ ఉంటాం. అస్సలు అలా బ్రతికినంత కాలం మన పరిచర్య అభివృద్ధిలోనికి రానే. మనం ఏదైతే కలిగి ఉన్నామో దానిని మనము చూసుకోవటం నేర్చుకోవాలి. ఆమేన్. వెండి బంగారములు నా యొద్ద లేవు, నేను ఏదైతే కలిగి ఉన్నానో అదే నీకు ఇచ్చుచున్నాను. ఒకసారి మనం దాన్ని గమనిస్తే, ఇదే శిష్యులు యేసు ప్రభుతో పాటు తిరిగినప్పుడు, యేసు ప్రభుతో పాటు బ్రతికినప్పుడు, యేసు ప్రభుతో పాటు నడిచినప్పుడు వాళ్ళు కొన్నిసార్లు అద్భుతాలు చేయగలిగారు, కొన్నిసార్లు అద్భుతాలు చేయలేకపోయారు. ఒక దయ్యమును వెళ్ళగొట్టలేకపోతే, ప్రభువా ఆ దయ్యమును ఎందుకు వెళ్ళగొట్టలేకపోయామంటే అది ప్రార్థన వలననే అని మనం చదువుతాం. మీ అందరికి వాక్యాలు తెలుసు, నేను వాక్యాలు తీసి దాన్ని చదివించాల్సిన అవసరం లేదనుకుంటున్నాను. అంటే ఏ శిష్యులు అయితే ఆ దయ్యములు చేయలేకపోయారో, మరలా యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఇదే చేశారు. పరిచర్యకి వెళ్ళారు. యేసు ప్రభు చనిపోయిన తర్వాత చేపలు పట్టుకునేవాడు చేపలు పట్టుకుని వెళ్ళాడు, వడ్రంగి పని చేసిన వడ్రంగి పనికి వెళ్ళాడు. అంటే యేసు ప్రభు నేను చనిపోయిన తర్వాత మీకు శ్రమలు వస్తాయి, పోరాటాలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి అని చెప్పినా కానీ, ఆయన ముందే చెప్పినా కానీ, ఆయన చనిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళుగా వాళ్ళ యొక్క జీవితంలో ఏమి చేయలేని నిస్సహాయ పరిస్థితులకి వెళ్ళిపోయి వాళ్ళ ప్రణాళిక వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే దేవుడు ఏదైతే వాళ్ళకు చెప్పాడో ఆ చెప్పిన మాటలు వాళ్ళ జీవితంలో ఉన్నవి, కానీ వాటిని విడిచిపెట్టి వాళ్ళ జీవితంలో వాళ్ళు చూసుకుంటాం ప్రారంభించారు. ఆ తర్వాత యేసు ప్రభు లేచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళందరినీ పోగు చేసి ఒకసారి కూర్చోపెట్టుకొని మాట్లాడిన తర్వాత, యెరూషలేము పట్టణాన్ని మీరు విడిచిపెట్టి వెళ్ళొద్దు, పైనుండి శక్తిని పొందేంత వరకు అని చెప్పిన తర్వాత మేడగది అనుభవం తర్వాత జరిగిన సంగతి. ఆమె
నేనేం చెప్పదలుచుకున్నానంటే, మన పరిచర్యలో మన జీవితంలో ఏది లేదో దానిలో నుంచి మనం చూచుకుంటూ బ్రతకకూడదు. మన జీవితంలో నీవు ఏదైతే కలిగి ఉన్నావో అది మాత్రమే నీ జీవితంలో దాన్ని చూచుకుంటూ ఆ ప్రత్యక్షతలోనికి మాత్రమే మనం నడుచుకుంటూ వెళ్ళాలి. ఆమె ఒకవేళ దాన్ని కాకుండా నీ జీవితంలో వేరే వాళ్ళ పరిచర్యని, లేకపోతే నీ జీవితంలో నీ దగ్గర ఉన్న కొంత ధనమును, లేకపోతే నీ జీవితంలో నీ దగ్గర ఉన్న ఆ మధ్య అది కాదు, నీ జీవితంలో ఏదైతే లేదో అది కాకుండా వెండి బంగారములు నీ యొద్ద లేవు, అయితే దేవుడు నీకు ఇచ్చిన దానిని మాత్రమే చూసుకుంటూ పరిచర్యలో ఒక్కొక్క అడుగు ముందుకు వేయాలి. హల్లెలూయా. అయితే మనందరికీ వాక్యాలు తెలుసు, కానీ నేను ఒక మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. వాక్యము మన జీవితాలకు నెమ్మదినిస్తుంది, మన జీవితాలను బ్రతికింపజేస్తుంది. కానీ వాక్యాల్లాగా మన జీవితంలో ఉన్నంత కాలం మన బ్రతుకు కానీ మన పరిచర్య కానీ మారదు. వాక్యము ప్రత్యక్షతగా మన జీవితంలో మారాలి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యోహాను పేతురు ఏమున్నాయి మన దగ్గర? అసలు వాస్తవానికి ఏమీ లేదు. కానీ యోహాను పేతురు ఏమంటున్నారంటే, అక్కడ వెండి బంగారములు మా యొద్ద లేవు, మా యొద్ద ఏమి ఉన్నదో అదే నీకు ఇచ్చుచున్నాను అంటే, దేవుడు అక్కడ వారందరినీ పోగొని చెప్పాడు, మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నా నామములో దయ్యములు వెళ్ళగొట్టండి, నా నామములో కుంటి వారిని లేపండి అని చెప్పాడే. అదే నాకు ఇచ్చిన మాట, నేను కలిగి ఉన్న మాట, అదే మీకు ఇచ్చుచున్నాను అని చెప్పగానే కుంటి వాడు సైతం లేపగలిగాడు. హల్లెలూయా. అంటే మన జీవితంలో వాక్యాలులాగా చదివినంత కాలం, వాక్యాలులాగా చూసినంత కాలం మన దగ్గర ఏది ఉన్నదో మనకు అర్థం కాదు. ఆ వాక్యము ప్రత్యక్షతగా మన జీవితంలో మార్చబడాలి. అప్పుడే మనం ఏమి కలిగి ఉన్నామో అప్పుడు మాట్లాడాలి. హల్లెలూయా. నేను గద్దించి చెప్తున్నాను, విశ్వాసాలు ఫీల్ అవ్వద్దు. వాక్యం మన జీవితంలో వెలిగింపజేస్తుంది. వాక్యము ఎప్పుడైతే మన జీవితంలో ప్రత్యక్షతగా మారుతుందో అప్పుడు మాత్రమే దానిలో ఉన్న ఆ యొక్క ఏదైనా కావచ్చు, దానిలో ఉన్న ధనము కావచ్చు, దానిలో ఉన్న బలము కావచ్చు, దానిలో ఉన్న సామర్థ్యము కావచ్చు, ఏదైనా సరే అప్పుడే మన జీవితంలోకి వస్తుంది. ఆమె ఇప్పుడు మనందరికీ వాక్యాలు తెలుసు, వాగ్దానాలు తెలుసు. మన జీవితంలో చాలా వాగ్దానాలు మనం పొందుకునే ఉంటాం. కానీ ఆ వాగ్దానముగా చూచినంత కాలము అది వాగ్దానం లాగానే మన జీవితంలో ఉంటది, కానీ ప్రత్యక్షతగా మన జీవితంలో మారదు. ఎప్పుడు అది ప్రత్యక్షతగా మారుతుందంటే, ఇతరుల పరిచర్యను కానీ, ఇతరులను చూసి కృంగిపోవటము కానీ, మన దగ్గర ఏది లేదో, ఏమి లేదే, పరిచర్యలో ఏమి లేదే, ఒంటరితనమే, కన్నీరే, ఇంకా అదే చూసుకుంటూ మనం బ్రతకూడదు. మన జీవితంలో ఏమి కలిగి ఉన్నామో, ఏ వాగ్దానానికి ఇచ్చాడో, ఏ మాటనికి ఇచ్చాడో, ఏ వాక్యం అయితే నీ జీవితంలో దేవుడు పెట్టాడో దానిని చూసుకుంటూ మన పరిచర్యలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తామంటే, అప్పుడు ఆ వాక్కులో ఉన్న ప్రత్యక్షత ఏమవుతుందంటే మనమును జీవింపజేస్తాం, మనము బ్రతికింపజేస్తాం. కానీ పరిచర్యలో దైవజనులు చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే, వాళ్ళ జీవితంలో వాక్యాన్ని వాళ్ళ జీవితంలో బయట చూచినంత బలంగా వాక్యములో నుంచి చూడరు. వాక్యములాగా ఇప్పుడు మనమేమో అందరూ దైవజనము, ఏదో ఒక వాగ్దానము, ఏదో ఒక దర్శనము, ఏదో ఒక కళ, లేకపోతే ఒక దైవజనుడు చెప్పడం ద్వారానో, ప్రవచనం ద్వారానో, పేరు పెట్టి ఏదో ఒక కారణం చేత ఒక ప్రాంతంలో మనం నిలబడతాం. నిలబడిన తర్వాత మన చుట్టూ ఉన్న పరిస్థితులు ఎడారిలాగానే కనపడతాయి. మన చుట్టూ ఉన్న పరిస్థితులు అందరూ బాగుంటారు, కానీ మనమేమో ఒంటరిగానే మిగిలిపోతాం. అన్ని పరిచయాలు సంఘాలు నిండిపోతుంటాయి, కానీ మన పరిచయాలు మాత్రం చూస్తే ఒంటరిగానే మిగిలిపోతూ ఉంటాం. కానీ ఆ టైంలో నువ్వు చూడవలసింది వాళ్ళ పరిచయాన్ని కాదు, నువ్వు చూడవలసింది ఆ ప్రాంతాన్ని కాదు, నువ్వు చూడవలసింది ఎడారి లాగా కనపడుతున్న దానిని కాదు.
ఇచ్చాడో అదే నువ్వు కలిగి ఉన్నావు. ఆ మాటను పట్టుకొని పరిచయంలో ఒక్కొక్క అడుగు ముందు కదలాలి. ఇప్పుడు మనం అదేందయ్యా వాక్యం నమ్ముతున్నాం కదా, వాగ్దానాలు నమ్మలేని పరిస్థితుల్లో మనం లేము కదా అంటే నిజంగానే కొన్ని పరిస్థితుల్లో మనం లేము. మీరే కాదు, ఇంక్లూడింగ్ మీ. నా సేవా అనుభవంలో నేను పొదిలి ప్రాంతానికి వెళ్ళినప్పుడు, నా వయసు చాలా చిన్నది, మీ అందరి పరిచయంలో కూడా పొందండి, చాలా చిన్న వయసు నాది. ఒక మంచి దేవుడి దగ్గర పెరిగాను. బయటికి రాగానే పరిచర్యకి వెళ్ళాను. నా ఆశ ఏంటంటే ఇళ్ళ మధ్యలో పరిచర్య ఉంటుంది, లేకపోతే ఒక కాలనీలో పరిచర్య ఉంటుంది. నేను వచ్చి ఒక 2-3 నెలలుగా నాకు ఫోన్ కాల్ వచ్చింది, నా పలాని ప్రాంతంలో పరిచర్య ఉంది, వెళ్తాడా. దానికోసం కారణం వచ్చింది. దేవుడు నన్ను ఏ ప్రాంతానికి పంపనున్నాడో ఆ ప్రాంతంలోనే నిలబడ్డా. మళ్ళీ ఎక్కడ 2వ మాట వదిలాడు. ఒక ఇల్లు ఇస్తారంటన్నా, 8,500 రూపాయలు శాలరీ ఇస్తారంటన్నా నెల్లూరు ప్రాంతంలో. కానుకలు మాత్రం వాళ్ళకే. ఇంటి గృహాలు దర్శించినప్పుడు కానుకలు ఏమైనా వస్తే అవి మీవే. ఇప్పుడు అటు లైఫ్ బాగుంది కదా, ఒక 8,500 ఇల్లు రెంట్ లేదు, గృహాలు దర్శిస్తే ఆఫరింగ్ మనదే. ఇప్పుడు దాన్ని చూసుకుంటూ పరీక్షల్లో ముందుకు వెళితే అసలు అవ్వదు. డబ్బులు నేను దీనికి వివరించలే, అది వాక్యంలో నేను చూపించలేను. డబ్బు అనేది అది డబ్బులు కాదు, అదొక స్పిరిట్, అది ఒక ఆత్మ. దాని వెంట మనం పరిగెడితే మనం పరిగెట్టేటట్టే చేస్తాం. పరిచర్యలో అలాంటి అవకాశం వస్తే నేను వెళ్ళను. మా అమ్మ నాన్న నేను చివరి వాడిని, ఇది తిక్కలుగా ఇంత ఛాన్స్ మళ్ళీ వస్తుందా, నేను లేదు ప్రార్థన చేసుకున్నాను. దేవుడు నాకు చూపించిన ప్రాంతానికి నేను వెళ్ళాలనుకున్నాను. పొదిలి ప్రాంతానికి 5 నెలల చిన్న బాబుని పెట్టుకొని నేను వెళ్ళాను. మమ్మల్ని వాళ్ళ మాట వినలేదని చెప్పి సహజంగా మీ అందరికీ తెలియని అనుకోవాలి, నేను పెద్దగా మీకు చెప్పడం లేదు. వెళ్ళాం. అక్కడికి వెళ్ళిన తర్వాత మా అమ్మలు ఏమనుకుంటే ఏదో ఒక క్రిస్టియన్ కాలనీలో లేకపోతే ఏదో ఒక కాలనీలో పెడతాను లేదు అనుకున్నారు. కానీ పొదిలి ప్రాంతంలో ఒక 3 కిలోమీటర్ల దూరంలో అటుపక్క కంది చేను ఇటుపక్క పత్తి చేను మధ్యలో ఒక చిన్న స్థలం దొరికింది, కొన్నాం. అక్కడ స్టార్ట్ చేస్తే ఇప్పుడు నా కంటికి కనపడుతుందంటే అప్పటికే అక్కడ 65 సంఘాలు ఉన్నాయి. అవి కూడా చిన్న చిన్న సంఘాలు కాదు, 65 సంఘాలు ఉన్నాయి, చిన్న చిన్న సంఘాలు కాదు. ఆల్రెడీ సంఘాల్లో జనాలు వెళ్ళిపోయినారు. ఇప్పుడు ఆ కంటికి కనపడుతున్న దానిని చూసుకుంటూ సేవ చేస్తే అస్సలు అవ్వదు. ఇప్పుడు దేవుడు నాకు ఏది ఇచ్చాడో అది మాత్రమే నాది. హల్లెలూయా. వెండి బంగారము మన యుద్ధం లేకపోవచ్చు, కానీ దేవుడు పెట్టిన భారం మనలో ఉంది, దేవుడు పెట్టిన దర్శనం మనలో ఉంది, దేవుడు పెట్టిన వాగ్దానం మనలో ఉంది, దేవుడు పెట్టిన ఆ వాక్యము మనలో ఉంది. ఆ వాక్యములో చూసుకుంటూ, ఆ దర్శనములో చూసుకుంటూ నీ యొక్క ఆ మాటను పట్టుకొని బ్రతుకుతా ఉంటే దేవుడు నీకు ఇచ్చిన ఆ వాగ్దానము ఏమవుతుందంటే అది ప్రత్యక్షతగా ఒక రోజు నీ జీవితంలో మారుతమవుతుంది. హల్లెలూయా. ఒకవేళ అట్లా కాకుండా నీ పరిచర్యలో ఇతరులను చూసుకుంటూ, లోకమును చూసుకుంటూ, ధనమును చూసుకుంటూ పరిగెడితే ఎంత కాలము పరిగెత్తినా కానీ అస్సలు అది అవ్వదు. మనం ఎట్లా కాంప్రమైజ్ అయిపోయామంటే దైవజనులందరూ ఒకసారి కొనుక్కుంటే ఇప్పుడు ఏం లేదన్నా పరిచర్య, మంచోడికి ఏం లేదన్నా, డబ్బు వెంట పరిగెడ, ఇంకొక డైలాగ్ విన్నాను. ఇంకా అన్నీ ఉన్నోడికి అన్నీ ఉన్నోడు పరిచర్య చేయడు, చేయాలని ఆశ ఉన్నోడికి మాత్రం అన్నీ ఉంటాయి. ఇట్లా రకరకాల ఆలోచనలకి మనకే మనం కాంప్రమైజ్ అయిపోయి సేవ చేస్తున్నాం. కానీ గమనించండి, మన దేవుడు ఎట్లాంటి దేవుడు? ఎడారిలో కూడా సెలయేరును కురిపించగలిగే సామర్థ్యము కలిగిన దేవుడు మన దేవుడు. కానీ మనం ఏం చేస్తున్నామంటే ఇవన్నీ మర్చిపోతున్నాం. ఇవన్నీ మనకు తెలిసిన వాగ్దానాలే, మనకు తెలియని వాక్యాలు కాదు. కానీ దానిలో ఉన్న ఆ బలమును, ఆ వాక్యములో ఉన్న సామర్థ్యమును, ఆ వాక్యములో ఉన్న ప్రత్యక్షతను, ఆ వాగ్దానములో ఉన్న బలము ఎంతో మనము దాన్ని చూచుకుంటూ సేవలో ముందుకు అడుగు వేయలేకపోతున్నాం. కానీ పరిచర్య విధానములో నీవు ఏదైతే కలిగి
పరిచర్య నా వయసు చాలా చిన్నదే. అసలు మీ అనుభవంలో కొంచెం కూడా నాకు లేదు. నేను కొంత పెద్ద దైవజనులతో తిరిగాను, చిన్న దైవజనులతో దగ్గర తిరిగాను, పెద్ద దైవ దగ్గర తిరిగాను, వరాలు లేని దైవ దగ్గర పెరిగాను, వరాలు ఉన్న దైవజనుల దగ్గర కూడా నేను పెరిగాను. దేవుని కృపను బట్టి నా ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోయాను. మా అమ్మ నాన్న ఊరు విడిచిపెట్టి వెళ్ళిపోయాను. మళ్ళీ నేను ఎప్పుడు వచ్చానంటే నా ట్రైనింగ్ అయిపోయిన తర్వాత వచ్చాను. వాళ్ళతో తిరిగిన కొన్ని అనుభవాలు నాకు నీ తండ్రి ఏం చేసేవాడంటే, నేను వెళ్ళినప్పుడు అప్పటికే ఆ సంఘానికి వచ్చే జనాలు ఎంతమంది 30 మంది వస్తారు. నేను పట్టుకుంటాం. ఆయన మాత్రం మందిరం అంతా కూర్చొని ఏం చేస్తాడంటే, అది లంబాడి ప్రాంతాల మందిరం అంతా ఎక్కడెక్కడ జనాలు లేరో అక్కడ కూర్చొని రోధించేవాడు. ఎందుకంటే ఆయనకు దేవుడు ఒక వాగ్దానం చేశాడు, నేను నిన్ను వాడుకుంటాను చెప్పి. ఇప్పుడు ఆ వాగ్దానం ఎంత బలమైనదో మనం చూడాలి, కానీ ఆయన మాట ఎంత బలమైనదో చూడాలి. కానీ ఇక ఎవరు లేరే లంబాడి ప్రాంతాలు, ఎడారి అసలు ఎడారా లేకపోతే కొండల గుట్టల మనకు సంబంధం లేదు. ఆయన వాగ్దానం చేశాడంటే ఆ వాగ్దానం నెరవేర్చడానికి సామర్థ్యం కలిగిన వాడంతే. అది ఎడారిగా మనం ఇప్పుడు పరిచర్య అయిపోయిందంటే, మీది సిటీలో కదా అయ్యా పరిచర్య, లేకపోతే మాదేముంది పల్లెటూరే పరిచర్య, ఇట్లా అనుకుంటున్నాం. కొండ ప్రాంతమైనా సరే దేవుడు నిన్ను లేవనెత్తాలనుకుంటే అంతే. అది ప్రాంతంతో సంబంధం లేదు, లేకపోతే ఒక గ్రామంతో సంబంధం లేదు, ఒక పొలంతో సంబంధం లేదు. దేవుడు ఖచ్చితంగా నేను నడిపించాలనుకుంటే, లేవనెత్తాలి అనుకుంటే ఖచ్చితంగా ఆయన లేవనెత్తాలి. అయితే ఇక్కడ సమస్య ఏంటంటే, మనమే దర్శనం నుండి ప్రక్కకు తొలుగుతున్నాం, మనమే ఆయన ఇచ్చిన మాట నుండి ప్రక్కకు తొలుగుతున్నాం, మనమే ఆ వాగ్దానంలో నుంచి పక్కకు వెళ్ళిపోతున్నాం. దేవుడు నీకు ఏది ఇచ్చాడో ఆ కలిగి ఉన్న దానిని చూడు. దేవుడు నీకు ఏ వాగ్దానం ఇచ్చాడో ఆ వాగ్దానాన్ని పట్టుకొని చూడు. దేవుడు నీకు ఏ మాట, ఏ దర్శనం, ఏ భారాన్ని నీ గుండెలో, నీ హృదయంలో పెట్టాడో దానిని పట్టుకొని మన జీవితంలో, మన పరిచర్యలో దానినే పట్టుకుంటూ, దానినే చూస్తామంటే, దానినే పలుకుతామంటే, దానినే అంగీకరిస్తామంటే, దాని వైపే చూస్తామంటే ఆ వాక్యములో ఉన్న బలము అప్పుడు మన పరిచర్యలోకి రావడం ప్రారంభం. కానీ మనం ఏం చేస్తామంటే, విశ్వాసులు బాగా చెప్తాం, నువ్వైనా నేనే. ఇప్పుడు సారీ ఈ మాట చెప్పినందుకు నన్ను క్షమించాలి, మా విశ్వాసం ఉంచమ్మా నీ అప్పులు తీరుతాయంటమ్మా, విశ్వాసం ఉంచమ్మా లేకపోతే డబ్బు గురించి మాట్లాడు. కానీ మన దగ్గరికి పరీక్షలు ఏమి లేక, తిండికి లేక, లేకపోతే తినడానికి అన్నం లేని పరిస్థితుల్లో మనకు వచ్చే ఆలోచన ఏంటంటే, అక్కడికి వెళ్తే ₹1 ఇస్తుందేమో, ఇక్కడ రకరకాల ఆలోచనలు వస్తాయి. నేను మాట్లాడదలుచుకోవటం లేదు, వస్తాయి. కానీ ఈ టైంలో నువ్వు ఏమి కలిగి ఉన్నావో దానిని చూడు. దానిని చూస్తే ఖచ్చితంగా దానిలో నుంచే దేవుడు మన జీవితంలోనికి ఐశ్వర్యమును తీసుకొని వచ్చాడు. ఐశ్వర్యం నేను అంటే మన బైబిల్ కాలేజీలలో కూర్చొని ఫలానా ప్రాంతానికి వెళ్ళి, బైబిల్ కాలేజీలో మీ అందరూ చేసిన అనుభవాలు ఉంటాయి. కూర్చొని నెక్స్ట్ నువ్వేం చేస్తారంటే, ఏం లేదన్నా ఈ సంవత్సరం అయిపోగానే 10 మందికి ఆత్మీయ తండ్రులు ఉంటారు, 10 మందికి ఉండరు. ఫలానా ప్రాంతానికి వెళ్తాను, ఫలానా ప్రాంతం నిలబెడతాను, సంఘాన్ని కట్టుకుంటాను, 30 మంది ఊహించుకుంటారు. కానీ లైవ్లోకి వెళ్తే అక్కడ ఏం జరగదు. ఊహించుకున్నప్పుడు చాలా బాగుంటుంది, ఆహా ఇట్లా ఇట్లా వస్తారు అదే. కానీ పరిచయంలో అడుగుపెట్టి చేయటం ప్రారంభించినప్పుడు మాత్రము అసలు అక్కడ వాడు ఊహించినది ఏమీ అక్కడ జరగదు. నా ప్రియ దైవజనులారా మీరు గమనించండి, మనము అట్లా అడుగు పెట్టినప్పుడు నీవు ఏదైతే కలిగి ఉన్నావో, ఏ దర్శనం అయితే దేవుడి దగ్గర పొందుకున్నావో, ఏ వాగ్దానం అయితే దేవుడి దగ్గర నుంచి పొందుకున్నావో దానినే ఫోకస్ చేయడం మనము అలవాటుగా మార్చుకోవాలి. దానినే ధ్యానించడముగా మనము అలవాటుగా మార్చుకోవాలి. అప్పుడే వాక్కు ప్రత్యక్షతగా మార్చబడుతుంది. ఆమె మనం ఏం ఫీల్ అయిపోయినామంటే, మంచి నమ్మకంగా పరిచయం చేస్తే అన్నీ వస్తాయనుకోండి. నమ్మకమైన వాడికి మెండైన దీవెళ్ళు వాస్తవం. కానీ మన దగ్గర ఏమి ఉన్నదో దానిని చూసుకుంటూ మాత్రమే మనం అడుగు వేయాలి. అది ఒంటరితనమైనా, లేకపోతే ఆకలిలో ఉన్నప్పుడైనా, ఎలాంటి సమయంలోనైనా సరే మనం అట్లే. కానీ ఎక్కడో పరిచర్య బిజీని బట్టో, లేకపోతే మనకున్న అవకాశాన్ని బట్టో
ఎక్కడో మనం ఒక చిన్న గీత దాటి వెళ్ళిపోతూ ఉన్నాం. దాన్ని కానీ గుర్తించగలిగి మనము దేవుని పాదాల దగ్గరకు తిరిగి వచ్చి మళ్ళా ఆ వాగ్దానం, నీవు కలిగి ఉన్న వాగ్దానాన్ని పట్టుకుంటే దేవుడు ఖచ్చితంగా లేవనెత్తడానికి సామర్థ్యం కలిగి. నా సేవలో మరి నాకు ఇది కరెక్ట్ కాదో నాకు తెలియదు. నేను కొన్ని నిర్ణయాల మీద నేను సేవకు వచ్చా. ఎవరి దగ్గర చెయ్యి చాపకూడదు. ఎవరైనా ఇస్తే తీసుకోవడం తప్పేం లేదు. కానీ నాకై నేను మాత్రం ఇవ్వండి అని మాత్రం నేను అడగను. ఇప్పుడు ఈ స్టెప్ తీసుకున్నప్పుడు మాత్రమే మన జీవితంలో నా ఎలాగే కనపడదు. సేవలోకి వెళ్ళాం. చిన్న బాబు రెంట్, రూమ్ రెంట్, స్థలం తీసుకున్నాం. స్థలం తీసుకున్నప్పుడు కొంత అమ్మలో ఇంట్లో డబ్బులు అందుకొని చేసి ఉంటాం కదా. ఆ డబ్బులో ఈ డబ్బులో ఆ రూమ్ రెంట్ అని పిల్లలని గడిచిపోతా ఉంటుంది. ఇంకొక 3-4 నెలలు అయిపోయిన తర్వాత స్టార్ట్ అయింది పరిచర్య అయిపోయింది. అన్నీ అయిపోయిన తర్వాత ఎవ్వరూ తెలియదు అక్కడ. మా బంధువులు కానీ ఎవ్వరూ లేదు. ఎవ్వరూ లేని టైంలో అక్కడికి వెళ్ళి ఒక ఇళ్ల మధ్యన ప్రారంభించలేదు, ఎడారిలో పొలాల మధ్యలో ప్రారంభించాం. ఏం కాలేదు. పాస్టర్ అమ్మ, నేను ఆ చిన్న బాబు గొంతులు కట్టుకొని చేస్తూ ఉండేవాడు. నెల అయిపోయింది, 2 నెలలు అయిపోయింది, 3 నెలలు అయిపోయింది. జనాలు రాకపోగా తిండికి కరువు స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు తిండికి కరువు స్టార్ట్ అయినప్పుడు మనకు వచ్చే ఆలోచన ఏంటంటే రకరకాల ఆలోచనలు. కానీ ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనకు ఆల్రెడీ దేవుడు వాగ్దానం, సింహపు పిల్లలైన ఆకలి కొంటాయేమో కానీ నన్ను నమ్మిన బిడ్డలు ఆకలి కొనరంతే. ఆమె ఇప్పుడు ఆ టైంలో ఏమి లేని టైంలో మొదటి రోజు అయిపోయింది, ఆహారం లేదు. 2వ రోజు అయిపోయింది, ఆహారం లేదు. 3వ రోజు అయిపోయింది. అట్లా 4-5 రోజులు అయిపోతుంది. కానీ ఆ టైంలో ఇప్పుడు మనం ఏం పట్టుకోవాలంటే, మనం ఏది కలిగి ఉన్నామో దాన్ని పట్టుకోవడం మనం అలవాటుగా చేసుకోవాలి. ఏది కలిగి ఉన్నామో, సింహపు పిల్లలున్న ఆకలి కొంటాయేమో కానీ నన్ను నమ్మిన బిడ్డలు, దైవజనులు ఆకలి కొనరని చెప్పాడు కదా. ఇప్పుడు మన దగ్గర ఉంది ఆ వాగ్దానం మాత్రమే పట్టుకొని, అది మాత్రమే మనమును ఖచ్చితంగా బ్రతికింప చేస్తుందని దాన్ని పట్టుకోవాలి. ఎప్పుడైతే దాన్ని పట్టుకోకుండా, దాని వైపు చూడకుండా వేరే ఆలోచనలకు వెళ్ళిపోతామో, మనము దేవుడు చేసే కార్యాలకు మనము దూరం అయిపోతాం. ఖచ్చితంగా నేను చెప్పగలను, దేవుడు చేసే కార్యాలకు దూరం అయిపోతాం. 4 రోజులు అయిపోయింది. సహజంగా విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితి వస్తుంది. కానీ మనం గుర్తించాలి, ఎప్పుడైతే మనం విశ్వాసాన్ని కోల్పోతున్నామో అపవాది మనల్ని కిందకు దిగజారుస్తుంది. అప్పుడు దాకా మనం ఏం చేస్తాం? విశ్వాసంలో బలంగా నిలబడతాం. దేవుడు చేస్తాడు, దేవుడు లేవనెత్తుతాడు, దేవుడు నిలబెడతాడు, దేవుడు ప్రజలు నడిపిస్తాడు అనుకుంటాం. ఆ విశ్వాసంలో ఆ విశ్వాసాన్ని మనం పెంచుకుంటూ ఒక స్థాయికి వెళ్ళిపోతాం. కానీ అకస్మాత్తుగా అపవాది నీవు కలిగి ఉన్న విశ్వాసాన్ని దొంగలించడానికి ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే నువ్వు వాగ్దానం పట్టుకున్నావు కదా. ఆ వాగ్దానాన్ని పట్టుకొని నీ దగ్గర ఏమీ లేని టైంలో ఆ వాగ్దానాన్ని పట్టుకొని దేవుని పాదాలు పట్టుకుంటున్నావు. నీ దగ్గర కలిగి ఉన్న ఆ వాగ్దానం పట్టుకొని అలాగనే దేవుని పాదాలు ఎప్పుడైతే పట్టుకుంటూ కంటిన్యూగా ఉన్నావో, రోజులు గడిచే కొద్ది కూడా మనం అలాగనే నిలబడాలి. దేవుడి కార్యం 4-5 రోజులు అయిపోయింది. దేవుడు చేస్తాడనే విశ్వాసముతో అట్లనే ఉంది. 6 రోజుల తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు. వచ్చి తాగాడు, ఊగాడు. నా చిన్న ప్రార్థన చేయాలన్నా, సరే తాగు, మనకి జడారి కదా, పొలంలో తాగు వస్తాం. చిన్న ప్రార్థన చేస్తే ఒక 50 రూపాయలు కానిపించాడు. షాల్లే అనుకొని చెప్పి ఆ 50 రూపాయలకు ఏమొస్తాయి? కొత్త బోండలు అయితే పోయి మళ్ళీ మరుసటి రోజు పెరుగులో పంచుకున్నాం. మా వైఫ్ అక్కడ మన దేవుడు ఎడారిలో కూడా సలయేరును కురిపించగలిగేవాడు. ఆమె అంటే మా కలిగి ఉన్న వాగ్దానాలు అవే. నువ్వు ఒంటరిగా ఉన్నామా, ఒంటరిగా ఉంటే ఒంటరి అయిన వాడు 1000 మంది అదే మనం కలిగి ఉన్నాం. శ్రమలు వచ్చినప్పుడు దేనికైనా సరే మనం కలిగి ఉన్న వాగ్దానాలు, బైబిల్లో రాయబడిన వాగ్దానాలు అవి మనం కలిగి ఉంది. మన దర్శనం అవి మాత్రమే కలిగి ఉంది. 2 రోజులు అయిపోయిన తర్వాత మరలా అదే వ్యక్తి అక్కడి నుంచి నడుచుకుంటూ వస్తా ఉన్నాడు. నేను అనుకున్నా, మన తాగి 50 తెచ్చాడు, మళ్ళీ 50 పడుతుంది. సరే
ఏంటన్నా మళ్ళీ వచ్చారంటే అన్న చిన్న ప్రార్థన అన్న చేశాను. చేసిన తర్వాత 45,000 రూపాయలు చేతిలో పెట్టి 45,000 రూపాయలు చేతిలో పెడితే ఇక తాగి ఉన్నాడా అని చెప్పి అన్న ఏమైనా తాగున్నావంటే లేదు మొన్న తాగి వచ్చాను కానీ ఈరోజు మాకు నేను తాగి లేదు. ఎందుకు ఒకసారి నీ భార్య తీసుకొని రా, నువ్వు ఆవేశంగా వచ్చావేమో, నీకు మన ఏదో ప్రార్థన చేస్తే ఏదో జరిగి ఉంటుంది, దానివల్ల నువ్వేదో 40 రూపాయలు 4,000 రూపాయలు అయితే పర్లేదు, నువ్వు 45,000 రూపాయలు తాగుపోతే దగ్గర ఏముంటాయి, ఆవేశంగా మేము ఇస్తున్నామని చెప్తే లేదు లేదన్న చెప్తే వాళ్ళ భార్య ఫోన్ చేసి భార్య కూడా వచ్చింది, లేదన్న ఆఫరింగ్ మాకు రావాల్సిన డబ్బులను వచ్చాయి, వచ్చిన తర్వాత నీకేదో ఒక 400 రూపాయలు ఇద్దాం అనుకున్నాం కానీ రాత్రి ఎవరో ఒక వ్యక్తి వచ్చి నీవు అతనికి ఇవ్వవలసిన డబ్బులు ఒక పలక మీద 45,000 రూపాయల డబ్బులు అతని చేతిలో పెట్టు అని చెప్పి అతని కళలోకి వచ్చింది. కళలోకి వచ్చిన విశ్వాసం వింటారా? మీకు తెలుసు కదా మనం ఎంత బోధించిన విశ్వాసం వింటారా? కానీ దేవుడు అది ఇచ్చాడంటే వాళ్ళ మనసును ఒప్పింపజేసేవాడు కూడా దేవుడు. మనం ఏం చేస్తామంటే మైకులు గిట్టుకొని ఇవ్వండి అని మొత్తుకుంటాం. వాళ్ళ మనసును దేవుడు కదిలించి ఇప్పిస్తే తప్ప అది మన దగ్గరికి అది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎంత బల్లబుద్ధి చెప్పు అసలు అది రావు. అందుకని నేను ఏమంటున్నానంటే మన దగ్గర అది లేదు ఇది లేదు దాన్ని చూడమాకండి. దేవుడు నీకు ఏది ఇచ్చాడో దాన్ని చూడటం ప్రారంభించాలి. హల్లెలూయా. నాకు ఇచ్చిన అనుభవములో అసలు నేనేం నమ్ముతానంటే ఏమీ లేని టైములో, చుట్టూ ఎట్టు పరిస్థితి కనపడిన టైములో ఎడారిలో నిలబడి దేవుని వైపు చూస్తే అప్పుడు దేవుని కార్యాలు ప్రారంభమవుతాయి. ఈ లోపే మనం ఏం చేస్తామంటే మన ఆలోచనలోకి వెళ్ళి దేవుని కార్యాలకు దూరం అయిపోతూ ఉంటాం. గుర్తుపెట్టుకోండి, మన ఆలోచనలోనికి వెళ్ళి మనం సంపాదిస్తే ఆ రోజు 200 వచ్చినా 500 వచ్చినా దెబ్బకైపోతాయి. కానీ దేవుడు కానీ అది ప్రారంభించాడంటే ఆ ఆశీర్వాదం వేరుగా ఉంటుంది. 45,000 రూపాయలు ఇచ్చాడు. అప్పుడు నా పరిచర్యను నేను పబ్లిసిటీ చేయడం ప్రారంభించాను. తిరిగి గజల్ని ఖర్చు పెట్టాను ఒక్కొక్కటిగా. అప్పటిదాకా ఒక్క విశ్వాసి కూడా లేడు. ఒక్క గజల్ని ఖర్చు పెడితే 3 విశ్వాసులు మందిరంలోకి వచ్చారు. ఆ 3 పెట్టుకొని పరిచర్యను స్టార్ట్ చేశాను. ఒంటరిగానే ఏడుస్తున్నాం. కరెంట్ ఇప్పటికీ మా మందిరానికి కరెంట్ లేదు, స్టిల్ ఇప్పటికీ. కానీ మందిరంలో 57 మంది విశ్వాసం ఉంటారు. 57 మంది. మరి ఒకసారి ఒక దైవజనుడిని పిలిస్తే నాకు ఇచ్చిన సలహా ఏంటంటే 57 మంది ఉన్నారయ్యా, నీ కరెంట్ అంతా అంటే ఎంత 38,000 కానీ పెడితే 2 స్తంభాలు వేసి మేటర్ ఇచ్చేస్తారంటే 37 మంది ఉన్నారు. తలా 800 700 వేసినా కానీ కరెంట్ అయిపోతుంది. కానీ ప్రారంభంలో నేను వచ్చిన ఒక విధానంలో అంటే ఇప్పుడు ఇది తప్పేం కాదు, ప్రజల్ని ఇవ్వండి అడగడం తప్పు కాదు, వాళ్ళు ఇస్తేనే మనం తప్పేం కాదు. కానీ నేను తీసుకున్న కొన్ని గీతం మీరు అడుగుతున్నారు, మీరు తప్పని చెప్పట్లేదు. నేను కొన్ని నిర్ణయాల మీద పరిచర్యకి వచ్చాను. నేను నమ్మింది ఏంటంటే మనం ఎంత అడిగినా కానీ వాళ్ళు ఇవ్వరు. దేవుడు వారి హృదయాలను కదిలిస్తే తప్ప అవి మన దగ్గరికి రావు అనేది బలంగా నమ్ముతాను. నువ్వు ఎంత గింజుకో, 10 భాగాలు ఇవ్వాలని ఎంత గింజుకో, దేవుడు అసలు వాళ్ళు రానే రారు. చివరికి మనమే ఎప్పుడు 10 మైకి పట్టుకుని డబ్బులు అంటానే మాట పడతాను తప్ప దానివల్ల ఏమీ వరగదు అసలు మనం. నేను అది బలంగా నమ్ముతాను. నేను ఈ 7 సంవత్సరాల్లో ఒక్క ప్రసంగం కూడా 10వ భాగాల గురించి ఇంతకు నేను ప్రసంగించాను. ఇది గొప్ప కాదు, లేకపోతే మీరు ఏమని చెప్పటం లేదు. నేను ఏం చెప్పదలుచుకున్నానంటే దేవుని యొక్క మాటలో ఎంత బలము ఉందో దానిని చెప్పడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. నాకు అర్థం చేసుకున్నాను. మీరు 10వ భాగం చెప్తున్నారు తప్పు, బోధించమాకండి అనేది నా ఉద్దేశం కాదు. నేను ఎక్కువగా దేవుని యొక్క వాగ్దానాన్ని పట్టుకుంటాను. ఇలాంటి కార్యాలు ఒక్కటి కాదు, నేను చెప్పటం ప్రారంభిస్తే చాలా కార్యాలు చూశాను. 3 మంది విశ్వాసాలు కదా, ఆ 3తోటి వారానికి ఒకసారి ఉపవాస ప్రార్థన ప్రారంభించాను. ప్రతి వారం భోజనాలు పెట్టేవాడిని. అలాగనే కంటిన్యూగా చేస్తామంటే ఇంకా పరిచర్య ఎట్లా కొనసాగాలంటే మన దగ్గర ఉన్నది వాగ్దానం, దర్శనం, భారం, దేవుని యొక్క
దానిలో నుంచి ఏమి మన దగ్గరికి ఇది మనం అంగీకరించలేం. ఇదే టైంలో నా దగ్గర 23 మంది టైంలో ఒక మీటింగ్ పెట్టాలని ఒక ఆలోచన వచ్చింది. నాకున్న ఆలోచన మా దైవజనుడు 50 రోజులని ఉపవాసం పెడతా ఉంటాడు. నేను కూడా అదే 50 రోజులు కాదు, నేను సంవత్సరానికి 21 రోజులు ఉపవాసాలు ప్రారంభించాలి అనుకున్నాను. చూస్తే 23 మంది మాత్రమే ఉన్నారు. కానీ ప్రార్థన చేయడం ప్రారంభించినప్పుడు నేను ప్రారంభించుకున్నాను. లోపల ఒక బలమైన విశ్వాసం వచ్చింది. ప్రారంభించడం స్టార్ట్ చేశాను. ముగ్గురుతోటి ఉపవాసం ఏం చేయాలి? మనం ఎంతసేపు నడిపించాలి? ఒక ముగ్గురుతోటి 3 గంటలు ప్రార్థన నడిపించాలంటే కష్టమే కదా. మీరందరూ ఎవరు రాకముందు పాటలు నువ్వు పాడన్నా, నువ్వు ప్రార్థన చేయాలన్నా నాన్న బాధపడ్డా కష్టం. కానీ విశ్వాసంతో ప్రారంభించాం. ముగ్గురుతోటి 21 రోజులు. పాంప్లెట్ వేయటానికి కూడా మా దగ్గర డబ్బులు లేవు. కానీ మనం కలిగి ఉన్నది మాత్రం విశ్వాసం. ఇప్పుడు నేను అనొచ్చు, ఆ ముగ్గురు మందితోటి 3,000 వేసినా కానీ పోస్టర్లో, పాంప్లెట్లో, లేకపోతే చివరి రోజు భోజనాలు ఇలా వస్తాయి. కానీ నేను నిర్ణయించుకున్న నిర్ణయాలు మాత్రం అది కాదు. ఇదే టైంలో ఎలక్షన్ టైం వచ్చింది. ఎలక్షన్ టైం వస్తే అక్కడ దైవజనులకి సంథింగ్ పార్టీ వద్దులండి, ఒక పార్టీ వాళ్ళు 4,000 రూపాయలు దైవజనులకు ఇస్తున్నారని ఒక కబురు వచ్చింది. ఇప్పుడు సరైన టైమా కాదా? సరైన టైం. ఫోన్ వచ్చింది, ఫస్ట్ గారు వస్తారంటే నేను రానున్నాను. ఆయన తెలుస్తున్నాను ఈ డాడీ కాదా, ఈ డాడీ కాదు అంటే అతని ఉద్దేశం ఏంటంటే చిన్న వయసు తంది, పరిచయలు ఇంకా అనుభవాలు రాలేదు, ఏదో అమ్మాయికి అనుకుంటుంటే తప్ప ఏమీ జరగదు. 4 రోజులు చేసి ఆ యథార్థి కూడా వస్తారు, మేమే 4 ఇళ్ల మధ్య ఉంచుకుంటామని ఎవడు. మనం తెలిగిపోయాం ఆలోచనలోనికి. అంటే మన దేవుని యొక్క బలాన్ని మర్చిపోతున్నాం, దేవుని యొక్క సామర్థ్యం మర్చిపోతున్నాం, ఆ వాక్యములో ఉన్న ఆ వెలుగును ప్రత్యక్షతను మనం మర్చిపోతున్నాం. నేను ఆనంద చెప్పాను 4,000 రూపాయలు. అదే టైంలో మళ్ళా ఏదో నేను తెలుసు అనుకుంటాను, జగన్ ఆ టైంలో మళ్ళీ 5,000 రూపాయలు సంథింగ్ ఇది ఇచ్చారు కదా, అది కూడా అప్లై చేసుకోవచ్చు. 5 అసలు నాకు వద్దే, ఏడ్చినా పర్వాలేదు, తినటానికి ఉన్నా లేకపోయినా పర్వాలేదు, మనం పట్టుకున్నది వాగ్దానం. వాక్యం అంటే దేవుడు ఎందుకు తెలిసిన విషయం. మనం ఎప్పుడైతే ఆ వాగ్దానం నమ్మకం లేదో, మీరు పట్టుకుంటారో లేదో, మనము దేవుని నమ్మకం. నేను నీకు ఇస్తాను అన్నాడంటే ఇస్తాను ఎప్పుడు ఇస్తాడు తెలియదు అనుకున్నాం అనుకో, మనం దేవుని నమ్మకం. మనం చిన్న గీతాలు, అదేమి పెద్ద కాదు, చిన్న గీతం మనం మిస్ అయిపోతూ ఉన్నాం. ఆ ముగ్గురుతోటి 21 రోజులు ప్రారంభించాను. చివరి రోజు నేను ఏమనుకున్నానంటే ఒక 60 మందికి భోజనాలు అనుకున్నాను. ఎంతమందికి? 60 మందికి. మనకు ఒక అలవాటు ఉంటుంది, ఆ పాంప్లెట్ తీసుకొని మనకు తెలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి పాంప్లెట్ ఇస్తాం, అవునా? అమ్మ రండి మీటింగ్, అమ్మ రండి మీటింగ్. నేను నేర్చుకున్న ప్రత్యక్షతలు, నేను నేర్చుకున్న దైవజనుల దగ్గర విశ్వాసుల వెంట ఎప్పుడైతే మనం పడుతున్నామో, ఈ మాట మీరు అంగీకరించకపోతే ఇబ్బంది లేదు, కానీ ఈ మాట తప్పుగా మీరు అనుకోవద్దు. విశ్వాసుల వెంట ఎప్పుడైతే రామ్మ అని మనం పరిగెడుతున్నామో, మనము అపవాది వెంట పరిగెడుతున్నాము అని అర్థమని ఒక దైవజనుడు, గొప్ప దైవజనుడు చెప్పారు. మనం ఏం చేయాలి తెలిసిన, ఒక విశ్వాసి మందిరములకి అడుగు పెట్టడం లేదు అంటే దాని అర్థం ఆ విశ్వాసిని ఏదో ఆత్మ కంట్రోల్ చేస్తుంది అని అర్థం. ఒక విశ్వాసిని మందిరానికి రానియకుండా లోకము వెంట తిప్పుతుందంటే, ఒక విశ్వాసిని మందిరంలో అడుగు పెట్టకుండా ప్రార్థన చేయకుండా లోకము వెంట తిప్పుతూ ఉందంటే దాని అర్థం ఏంటంటే ఏదో ఒక ఆత్మ విశ్వాసిని కంట్రోల్ చేస్తుందని అర్థం. ఆ టైంలో మనం ఏం చేయాలంటే, నీవు కలిగి ఉన్న దర్శనాన్ని పట్టుకొని, నీవు కలిగి ఉన్న వాగ్దానాన్ని పట్టుకొని వాళ్ళ తరపున మందిరములో మోకాళ్ళ అనుభవంలోనికి రావాలి. ఆ విశ్వాసాన్ని ఏదైతే కంట్రోల్ చేస్తుందో ఆ కంట్రోల్ చేస్తున్న ఆత్మను బంధించాలి. ఆ కంట్రోల్ చేస్తున్న ఆ యొక్క అపవాదికి సంబంధించిన క్రియలను యేసు నామములో బంధిస్తే, అది బంధించబడితే తప్ప వాడిని దగ్గరికి. మా విశ్వాసం ఎవడన్నా మందిరానికి రాలేదనుకో, సాయంత్రం ఒక్క ఫోన్ చేస్తాను అంటే నిన్న రావటం లేదు. వాళ్ళు మన తెలుసు. అసలు నాకున్న విధానం ఏంటంటే, విశ్వాసులు ఎన్నిసార్లు అడుగు ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉంటారు. తెలియదు మీకు ఏదో ఒకటి చెప్పేస్తారు కదా, మందిరానికి రాదంటే చిన్న పని పడిందన్నా, అదే వివాహం అన్నా, పెళ్ళన్నా, తప్పలేదన్నా, ఇది చెప్తామన్నా. అసలు అడగబుద్ది కాదు.
ఒకసారి అడుగుతాం, మన వాళ్ళు ఏమంటారంటే కనీసం ఫోన్ చేయటం లేదన్నా అని మళ్ళీ మనమే పడేస్తా ఉంటాం. ప్రారంభిస్తే అప్పుడు విశ్వాసుల యొక్క హృదయములు కంట్రోల్ దేవుడి యొక్క చేతిలోనికి వస్తాయి. హల్లెలూయా. ఎందుకంటే మనం పోరాడుతున్నది శరీరముతో కాదు. విశ్వాసులను అపవాది కంట్రోల్ చేస్తా ఉంటది, రకరకాల గలిబిలి చేస్తా ఉంటది, రకరకాలుగా సంఘాలు ఇప్పుడు చూడండి, ఎక్కడ చూసినా గలిబిలి 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 గలిబిలి. ఒక్కసారిగా నువ్వు ప్రయాసతోటి నమ్మకంతోటి కష్టపడి ఒక 60 మందిని సంపాదించే టైంలో ఒక విశ్వాసం లేకున్నట్టు సంఘం అంతా విచ్ఛిన్నమైపోతే మనం చూస్తా ఉన్నాం కాదు. దానికి కారణం ఏంటంటే మనము దేవుని యొక్క పాదాల దగ్గర దేవుని యొక్క మందిరముల బలిపీఠము ఎదుటకు వచ్చి వాళ్ళ తరపున మోకాలు వేయటం ప్రారంభిస్తే అపవాదికి సంబంధించిన క్రియలు బంధించబడితే సంఘం అంతా క్షేమం. హల్లెలూయా. అది మనం మర్చిపోతూ ఉన్నాం. మనకు తెలియక కాదు, దైవజనులకు అందరికీ విషయాలు తెలుసు, కానీ ఎక్కడో మనం మిస్ అయ్యి వెళ్ళిపోతున్నాం. దానివల్ల సంఘము గలిబిలి, మరలా కరువు, మరలా ఇబ్బంది, మరలా మొదటి 19 అన్న స్టార్టింగ్ లో పరిచయం చాలా బాగా ఉందన్న, కానీ ఇప్పుడు పలానోడు వచ్చాడన్న వాడి గుండెనే సంఘం, కానీ నేనే నమ్ముతున్న వాడి గుండా కాదు, వాడి వెనకాల పనిచేసే ఒక ఆత్మగుండ సంఘము గలిబిలి అవుతుంది. ఆమె అది ఎప్పుడైతే మనం అర్థం చేసుకుంటామో సంఘము క్షేమములోనికి వస్తుంది, సంఘం క్షేమాభివృద్ధిలోనికి వస్తుంది. ఆ 21 రోజును ఎందుకు ప్రారంభించామంటే ఈ ముగ్గురు ఎక్కడికి పోవాలి, అది నా ఆలోచన. ఈ ముగ్గురు స్థిరంగా నిలబడాలి. ఈ ముగ్గురు వెనకాల ఇప్పుడు ముగ్గురు వచ్చినప్పుడు, ఇద్దరు వచ్చినప్పుడు విశ్వాసుల ఆలోచన ఎలా ఉంటుంది? పెద్ద పెద్ద సంఘాలు చూస్తాం, ఎల్ఈడీలు ఉన్నాయి, పెద్ద సౌండ్ ఉంది, పెద్ద స్టేజీలు ఉన్నాయి, కానీ వాళ్ళు ఆలోచనతో వెళ్తూ మనం ఏమంటామంటే ఇప్పుడు విశ్వాసులకు ఏం కావాలయ్యా, మంచి సౌండ్ కావాలి, వైభవాలు కావాలి, రంగులు కావాలని మనం వాళ్ళని కూడా ఏడుస్తాం. కానీ అది కాదు, వాళ్ళు కంట్రోల్ చేస్తున్న ఒక స్పిరిట్స్ ఉంటాయి, వాటి కొరకు బంధించేటట్టుగా మనం ప్రార్థన చేస్తే ఆటోమేటిక్ గా ఆ కంట్రోలింగ్ వెళ్ళిపోతే విశ్వాసం నీవైతే తిరుగుతా ఉంటారు. ఆమె ఇది తెలుసుకోవాలి మనం. ఆ ముగ్గురు విశ్వాసంతో 21 రోజు ప్రారంభించా. ప్రభా చిన్న పాంప్లెట్ వేసా, చివరి రోజు భోజనాలు లేదు. ఇప్పుడు ఏం చేయాలి? 60 మందికి భోజనాలు అనుకున్నాం, ఉన్నది ముగ్గురే. దేవుడే చూసుకుంటాను చెప్పి నేను ఎప్పుడు డబ్బులు తక్కువైన ఒక వాగ్దానం పట్టుకుంటాను, రహస్య స్థానంలో దాచబడిన ధనమును మీకు అని పట్టుకుంటాం. ఆ 21 రోజు ఆ ముగ్గురుతోటి తెగ చదివించేవాడు, తెగ మాట్లాడేవాళ్ళు. ఎందుకంటే మనం కలిగి ఉన్నది అదే. హల్లెలూయా. మనము కలిగి ఉన్నది అదే. ఆ వాగ్దానము పదే 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 మాట్లాడుతూ ఉన్నాను, పదే పదే మాట్లాడుతూ ఉంటే ఆ ముగ్గురు విశ్వాసంలో పేర్లు లేపాలి. వాళ్ళకే వాళ్ళు లేచి అన్న చివరిలో భోజనం చేసుకుంటా ఉంటారు. ఇప్పుడు మనం అడిగితే బాబు విశ్వాసుల దగ్గర ఎప్పుడైతే మనం ఈ విధానికి వస్తామో, నాకు తెలిసి ఇది వాక్యంలో నేను చూపించట్లేదు, విలువ వస్తుందని అనుకుంటాను. ఇది వాక్యం అర్థం నేను చూపించట్లేదు. విలువ అనేది ఖచ్చితంగా మనం సంపాదించుకున్నాం. ముగ్గురుతోటి ప్రారంభిస్తే చివరి రోజు అనుకున్న ఒక 60 మందికి భోజనాలు వేసాను. ఫస్ట్ మీటింగ్ అదే 57 మంది వచ్చారు. 57 మంది. నెక్స్ట్ మీటింగ్కి ఎట్లా వెళ్ళారంటే భారీ ఎత్తున మీటింగ్ పెట్టాం. ఒక 2.5 లక్ష ఖర్చు పెట్టడానికి కోరుకున్నాం. భారీ ఎత్తున వెళ్ళిపోయాం, దేవుడు ఇస్తాడని చెప్పి. అప్పటికి 21 ఉపవాస ప్రార్థన తర్వాత ముగ్గురుతో ఉన్న సంఘం 15 మందికి వచ్చింది. 15 మందికి వచ్చింది. ఆ 15 మందిని పెట్టుకొని నేను ఎంత మీటింగ్ పెట్టానంటే ఒక 5,000 మంది రాగలిగే సామర్థ్యం కలిగే గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టాను. ఉపవాస ప్రార్థన తర్వాత సంఘం ఎదగటం ప్రారంభించింది. ఎలా ఆ టాపిక్ వచ్చిందంటే అంత పెద్ద మీటింగ్ పెట్టినా కానీ ఒక్కలని కూడా ఒక్క రూపాయి కూడా నేను చేయలేదు. అంటే చాపకూడదని మనకు చాపకూడదని కాదు, అడగకూడదని కాదు, వాళ్ళు ఇస్తేనే దీవించబడతారు. ఆ విషయం మనకు తెలుసు, వాళ్ళకు తెలుసు. కానీ నేనేం నమ్ముతానంటే మనం ఎంత అడిగినా కానీ వాళ్ళు ఇవ్వరు. మనం ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి, ప్రార్థన చేయాలి. మన దగ్గర దేవుడి యొక్క వాగ్దానం ఉన్నది కదా, ఆ వాగ్దానాన్ని పట్టుకొని పరిచర్యలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తామంటే ఆ పరిచర్యలో ఆ వాగ్దానమే ఆ యొక్క ప్రత్యక్షతగా మారి మన జీవితంలో ఏమవుతుందంటే మన జీవితంలో వెలిగింపు
ఫలింపజేసేటట్టుగా ఆ వాగ్దానం మారిపోతుంది. హల్లెలూయా. కానీ ఒకవేళ ఆ వాగ్దానము లాగా, వాక్యము లాగా, మాటలాగా చూస్తే మాత్రము అది వాగ్దానము లాగానే మన జీవితంలో కనపడతా ఉంటాయి తప్ప అది ప్రత్యక్షతగా మాత్రం అది వాక్యము లాగా మన జీవితంలో ఉన్నంత కాలం అసలు మన పరిచర్య మారనే మారదు. ఆ వాక్యం మన జీవితంలోని గురించి ప్రత్యక్షతగా మారాలి. నాకున్న పిచ్చి ఆలోచన, దేవుని యొక్క వాక్యం మీద ఉన్న ప్రేమ ఏంటంటే, నాకు ఏది కావాలన్నా కానీ ఆ మాటను పట్టుకుంటే ఇక చదవటమే, యేసు నామములో జరుగును గాక అని మాట్లాడుతూనే ఉంటా. ఎందుకంటే అది మాట్లాడుతూ ఉన్నప్పుడు నువ్వు వాక్యాన్ని నమ్ముతూ ఉన్నావు. అది నమ్ముతూ ఉన్నప్పుడు ఆ వాక్యములో ఉన్న సామర్థ్యం, ఆ వాక్యములో ఉన్న ప్రత్యక్షత, ఆ వాక్యములో ఉన్న బలము ఏం చేస్తామంటే, నువ్వు నమ్ముతున్నావు కాబట్టి, ఆ వాక్యం వైపు చూస్తున్నావు కాబట్టి, దాని వైపే నువ్వు చూస్తున్నావు కాబట్టి, ఆ వాక్యములో ఉన్న బలం, ఆ వాక్యములో ఉన్న సారం, ఆ వాగ్దానములో ఉన్న జీవము ఏమవుతుందంటే నీ జీవితంలోనికి రావటం ప్రారంభిస్తావు. ఒకవేళ ఆ వాగ్దానములోనికి వెళ్ళి మనము చూడకుండా మన ఆలోచనలకు వెళ్ళామంటే, ప్రక్కన చూసామంటే అసలు ఏమవ్వదు. చెట్లు మనకు తెలుసు కదా, కొన్ని చెట్లు ఉంటాయి, అది పచ్చగానే ఉంటుంది, పూలు వస్తూ ఉంటాయి, పెరుగుతూనే ఉంటుంది, కానీ పొలాలు మాత్రం. కానీ దేనికి పొలాలు వస్తాయంటే వేర్లు లోపలికి వెళ్ళినప్పుడు ఆ చెట్టులో చూసారా ఎదుగుతూ ఉంటాయి, ఫలాలు వస్తూ ఉంటాయి. మనకు వాక్యాలు అన్నీ తెలుసు బైబిల్లో, కానీ ఆ వాగ్దానమును నమ్మటములోనికి వచ్చి ఆ వాక్యం మీద కూర్చోవటం మనం నేర్చుకోవాలి. ఆ విశ్వాసములోనికి వచ్చి దాని వైపు మాత్రమే చూడటం మనం నేర్చుకోవాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే మన పరిచర్య ప్రత్యక్షతలోనికి అడుగు పెడతా ఉంటాం. అదర్వైజ్ నేను నేర్చుకున్న విధానంలో ఒంటరిగానే వెళ్ళిపోయాను, చర్చలో కూర్చున్నాను. ఆ 2,50,000 టైంలో నేను కూడా 15 మంది విశ్వాసులతో ఎందుకు ప్రారంభించాను అనే 17వ రోజు 18వ రోజు టైం అయిపోతుంది అని మాట్లాడుకున్నాం. పోస్టర్లు వేసేసాం, ఇప్పుడు ఏం చేయాలి? కానీ నాకు తెలుసు, ఎప్పుడైతే అవిశ్వాసం అనేది ఒకటి వస్తుందో అది అపవాది మనల్ని దొంగిలించడానికి వస్తుంది. మనం తీసుకోవాలి. నువ్వు అప్పుడు దాకా పట్టుకున్న విశ్వాసం, అప్పుడు దాకా చేసిన ఉపవాసం, అప్పుడు దాకా చేసిన భారం, ఎప్పుడైతే అవిశ్వాసం అనేది దాని వెనకాల ఒకటి వస్తుందో, అపవాది నువ్వు కలిగి ఉన్న విశ్వాసమును పోగొట్టడానికి వస్తుందని మనం అర్థం చేసుకోవాలి. పరిచర్యలో మొట్టమొదటిగా ప్రతి దైవజనుడు రోషముగానే మొదలు పెట్టిన వ్యక్తులే. ఎవరు ఉన్నా లేకపోయినా, ఎవరు ఒంటరిగా ఉన్నా లేకపోయినా, ఎవరు సరే లేకపోయి నిలబడడం వచ్చిన వ్యక్తులే. కానీ క్రమక్రమేణా వాళ్ళు అవిశ్వాసంలోనికి వెళ్ళిపోయి వాగ్దానమును చూడకుండా, ఆ ప్రత్యక్షతలో రాకుండా, వాళ్ళ దగ్గర దేవుడు ఏది ఇచ్చాడో ఆ కలిగి ఉన్న దాని వైపు చూడకుండా మనం ఏం చేస్తున్నామంటే ఆ యొక్క ఇతర ఆలోచనకు వెళ్ళిపోతూ ఉన్నాం. ఎప్పుడైతే అట్లా వెళ్ళిపోతున్నామో పరిచర్యలో ఏమి జరగదు. నేను అనుకున్న 5,000 మందికి భోజనాలు పెట్టాలి, బియ్యం లెక్క చేయాలి, సరుకు లెక్క చేయాలి. అప్పటిదాకా మా జీవితం కరువు అనిపించాం. కరువు ఎక్కడ చూసిన కరువు. నా విశ్వాసం ఏంటంటే కరువులో నుంచే దేవుడు సమృద్ధిని తీసుకొని వస్తాడు. అది ఎప్పుడు జరిగిద్దంటే కరువులో కూడా మనం కలిగి ఉన్న దాని మీద నిలబడినప్పుడు జరుగుతుంది. అదే కరువులో 5,000 మందికి భోజనాలు విశ్వాసం అంటున్నారు. వాళ్ళకి ఇవ్వాలని ఉందో లేదో నాకు తెలియదు, కానీ అన్నా నువ్వేమి ఇంత పెద్ద మీటింగ్ అన్నావు, మన దగ్గర ఉంది 15 మంది, నువ్వు చూస్తేనేమో కుదిరేది ఎవరికి తెలియదు, కొన్ని మేము పిలుచుకొద్దామంటే 15 మంది కూడా ఒక్క ఊరు సంబంధించిన ఒక నలుగురు, ఇంకొక ఊరికి సంబంధించిన మిగతా వాళ్ళందరూ, ఇంకా మిగతా గ్రామం వాళ్ళు ఎవరు లేరు. కొన్ని ఆటోలు పెట్టి తోలిద్దామంటే ఆటోలో కూడా. అంటే ఇప్పుడు ఇది మనం ఆలోచించేదంతా మన ఆలోచనలే. కానీ ఆ కరువులో కూడా వాగ్దానాలను పట్టుకొని కలిగి ఉన్న దాని మీద పట్టుకొని బ్రతకటం నేర్చుకుంటే ఆ కరువులో నుంచే దేవుడు సమృద్ధిని తీసుకురావడం. ఆ 21 రోజుల ఉపవాస ప్రార్థన వరకు ప్రతి ఆదివారం భోజనం పెట్టేవాళ్ళం మేము. శనివారం వచ్చిందంటే లోపల లబ్డబ్ పడతాం. ఎందుకు మా ఇంట్లోకే
ఆ రోజులు మర్చిపోలేము మేము. 1/2 కేజీ బియ్యం, 1/2 కేజీ బియ్యం కొనుక్కొచ్చుకొని తింటా ఉంటాం. ఎవడన్నా వచ్చి కానికించిపోతే ఒక 1/2 కేజీ తెచ్చుకోవాలి. ఎందుకంటే ఒక 1100 రూపాయలు పెట్టి కొనగలిగే స్టామినా అప్పుడు లేదు. మా పాస్టర్ అంటది, బియ్యం తెచ్చినా కానీ ఇంట్లో ఉన్నా కొట్లో ఉన్నా మొన్నుండే కదా, ఎప్పటికప్పుడు దేవుడు ఇస్తున్నాడు, దాని గురించి మనం సంతోషపడాలి తప్ప దిగులు పడాల్సిన పని లేదనుకున్నాను. సరే, అప్పుడు దాకా 1/2 కేజీ, 1/2 కేజీ, 1/2 కేజీ, 1/2 కేజీ బియ్యం కొంటున్నాం. ఆ మీటింగ్ టైం వచ్చింది. మా మందిరానికి వచ్చిన వాళ్ళు ఒక్క రూపాయి కూడా గుర్తులేదు కదా. ఎప్పుడు రేపు మీటింగ్ అన్నప్పుడు కూడా ప్రభా అనుకున్నా, నేను నమ్మిన వాగ్దానం ప్రతిరోజు చదువుతూ ఉంటాను. రహస్య స్థలంలో దాచబడిన ధనం నిద్రిస్తాను కదా. ఆ నైట్ అంతా కూర్చున్నా, 1 అయిపోతుంది, 2 అయిపోతుంది, 3 అయిపోతుంది, తెల్లారితే మీటింగ్. స్టేజ్ లేస్తా ఉన్నారు. ప్రభు అనుకున్నా, ఇప్పుడు అడగాలనే ఒక ఆలోచన స్టార్ట్ అయింది. ఎప్పుడైతే అడగాలనే ఒక ఆలోచన విశ్వాసానికి వెళ్ళిపోయామో, అది నాకు తెలుసు అపవాది మన విశ్వాసాన్ని దొంగిలిస్తుంది. ఎప్పుడైతే మనం వేరే మార్గము ఎంచుకుంటామో, దేవుని మార్గంలో నుంచి వచ్చే అద్భుతాలను మనం చూడలేము. తెల్లారిపోతున్న టైంలో ఉదయం 5:30 వరకు తిరుగుతున్నా, చట్టమడి తిరుగుతున్నా, ప్రార్థన చేస్తున్నా, కేకలు పెడుతున్నా, కమాండ్ చేస్తా ఉన్నా, గర్దిస్తా ఉన్నా, వాగ్దానాలన్నీ పలుకుతా ఉన్నా. ఉదయం 6 అయింది, ఏం లేదు, అయిపోతున్నా. అక్కడ ఉన్నా, ఒక ఇన్నోవా కారు మెయిన్ రోడ్ దిక్కుంటూ వచ్చింది. వెనకాల 2 క్వింటాల బియ్యం వేసుకొని ఒక 32,000 రూపాయల డబ్బులు నా చేతులు పెట్టింది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, మనం ఏది కలిగి ఉన్నామో దానిని పట్టుకోవటము చాలా కష్టం. కానీ దానికి అలవాటు పడిన రోజు మాత్రం అది ఈజీ. స్టార్టింగ్ కష్టంగానే మారుతుంది. దానికి కానీ అలవాటు పెడితే ఖచ్చితంగా దేవుడు చేయగలిగే సామర్థ్యం కలిగిన దేవుడని మనకు ఆ విశ్వాసం అనేది నిలబడుతుంది. ఒక్కసారి అవిశ్వాసంలోకి వెళ్ళిపోయామంటే ఆ బలహీనతలో నుంచి అపవాది మాటికి మనం తీసుకొని వెళ్ళిపోతాం. నేను నేర్చుకున్న అనుభవాలు అంటే నా సేవా అనుభవాలు పెద్దగా లేవు, కానీ చిన్న వయసు నేను పెరిగిన దైవజనుల దగ్గర నేర్చుకున్న అనుభవాన్ని నేను పాటించడం ప్రారంభించాను, వినటం ప్రారంభించాను. వాగ్దానం ఎక్కువగా నమ్ముతాను, బైబిల్ని ఎక్కువగా నమ్ముతాను. ఆ వాగ్దానాలు పట్టుకొని పదే దాని వైపే చూస్తామంట. ఏది కావాలన్నా కానీ దాని వైపే చూస్తామంట. నేను భయంకరమైన కరువు అనుభవించాను. స్థలం కొని మందిరానికి డబ్బులు తీసుకొని వచ్చి అప్పులయ్యి ఆ టైంలో భయంకరమైన ఇబ్బంది పడ్డా. కానీ అది కాదు కరువులో కూడా దేవుడు తీసుకొని రావడానికి చెప్పి ఇక కరువులను దేవుని వెతకడం ప్రారంభించారు. మన ఆలోచనలో బ్రతికినంత కాలం అప్పులు, మన ఆలోచనలు బ్రతికినంత కాలం కరువు, మన ఆలోచనలు బ్రతికినంత కాలం ఇబ్బందులు వస్తూ ఉంటాయి. కానీ ఎప్పుడైతే నీవు ఏదైతే కలిగి ఉన్నావో దాన్ని చూడటం ప్రారంభిస్తే, ఏదైతే కలిగి ఉన్నావో ఆ దర్శనం, ఆ వాగ్దానం, ఆ మాట వైపు చూడటం ప్రారంభిస్తే దేవుడు ఆ మాటలో నుంచి మనకు రగిలించడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. ఇక్కడ అదివే నేను ఇక్కడొచ్చి నా మాట అగ్ని వంటిది కాదు. ఆయన మాట ఎప్పుడు అగ్ని వంటిగా మారుతుందంటే, ఆ మాటగా చూసినంత కాలం అది మాటే. కానీ ఆ మాటను నమ్ముతా ఉంటే ఆ మాట ప్రత్యక్షతగా మారి, ఆ మాట అగ్నిగా మారి నీ జీవితంలోకి ఒక్కొక్కటిగా దేవుడు ఇవ్వడానికి పూనుకుంటాడు. ఆయన ఒకవేళ ఆ వాగ్దానము నమ్మకపోతే, ఒకవేళ ఆ వాగ్దానం వైపు చూడకపోతే, అది ఎప్పుడు కూడా మన పరిచయంలో 30 సంవత్సరాలైనా 20 సంవత్సరాలైనా వాగ్దానం లాగానే ఉంటుంది. అది ప్రత్యక్షతగా మారదు. అది ఎప్పుడైతే ప్రత్యక్షతగా మారుతుందో అప్పుడే దానిలో నుంచి మనకు సమృద్ధిని దేవుడు తీసుకున్నాం. ఇప్పటికీ మా పరిచయంలో 57 మంది, కానీ పెట్టే ఖర్చు మాత్రం ఎక్కువ. ఎవరిని అడగం. మొన్న 7 ఆదివారాల ఉపవాస ప్రార్థనలు అయిపోయింది. 7 ఆదివారాల చివరి రోజు భోజనాలకు ఒక 150 మంది చేసుకుంటాం. 150 మంది చేసుకుంటే చివరి రోజు ఏదో 2000 మా దగ్గర ఉన్నాయి, కానీ అంత పెట్టగలిగేది ఏమి మా దగ్గర లేదు. ప్రార్థన చేశాం. అప్పుడప్పుడు కానుకలు పక్కన పెట్టా. నేను నమ్ముతా ఉన్నా, ప్రభా నేను ఈ మీటింగ్లో మాత్రం కరువును మాత్రం
చూడకూడదు. సమృద్ధిని మాత్రమే నేను చూడాలి. సమృద్ధిని మాత్రమే చూడాలి. దాన్నే చూడాలని చెప్పి పదే 7 ఆదివారాలు కలుగుతా ఉన్నా, మాట్లాడుతూ ఉన్నా. ఆ ఉన్న బియ్యంతో రైస్ చేశారు, కూర అన్ని చేసేసారు. చేసిన తర్వాత చివరిగా ఒక ఆయన వచ్చాడు. వాళ్ళ కొడుకు మా మందిరానికి వస్తాడు, వాళ్ళ అబ్బాయి. కానీ వాళ్ళ నాన్న మాత్రం మా మందిరానికి రాడు. మీటింగ్ అంతా అయిపోయిన తర్వాత నేను ఎంతైతే ఖర్చు పెట్టానో ఒక 7,200 రూపాయలు, ఆ 200 రూపాయలు తప్ప ఆ ఒక్క వ్యక్తి 7,000 రూపాయలు చేతులు పెట్టింది. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మా వాడు అంటాడు, ఏంటో మీ నాన్న 7,000 ఇచ్చాడు, మళ్ళీ అడుగుతాడు అంటే, లేదా మా నాన్న అసలు ఎవరికి ఏడు, అసలు పాస్టరే నమ్మడు మా నాన్న, కానీ ఎందుకు ఇచ్చాడు అంటే మనం తీసుకుంటున్నాడు. నేను ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మనము వాడిస్తాడు ఈడిస్తాడు చూసినంత కాలం అసలు వాడు ఇవ్వడు. ఎందుకంటే వాడిని కంట్రోల్ చేసేది వేరే. ఎంత కాలం మనం ప్రయాస పడ్డా కానీ అసలు అవి మన దగ్గరికి నేనైతే గట్టిగా నమ్ముతాను. అది సిద్ధాంతం లాగా మీరు తీసుకోమాకండి. మీకు అంత విశ్వాసంలోని కానీ వస్తే మా మగాన్ అవార్డు చేసి ఖచ్చితంగా తెలియజేస్తారు. ఇప్పటికీ మా మందిరంలో దశభాగరితే ముగ్గురే, ఎప్పుడు అల్లా మొదలు వచ్చారు ముగ్గురు, ఆ ముగ్గురే. కానీ ఇవ్వండి అని ఏ రోజు కూడా నేను వాళ్ళని, ఎందుకంటే వాళ్ళని ఇవ్వకుండా చేసేది, కంట్రోల్ చేసేది ఒక స్పిరిట్. దానిని మనము ప్రార్థనలో కంట్రోల్ చేయాలి. అప్పుడు మాత్రమే వాళ్ళు ఒక పరిపూర్ణతలోనికి వచ్చినప్పుడు సంఘములో వాళ్ళే ఒలీవ ఒక్కలుగా మారి మనల్ని సమృద్ధిగా చేయడానికి దేవుడు వాళ్ళే వాడుకుంటారు. అదే నేను నమ్ముతాను. ఈ లోపే మనం తొందరపడిపోయి అది ఇవ్వండి ఇది ఇవ్వండి అంటే వాడు ఇవ్వకపోగా ఆత్మీయత దిగదారి వెళ్ళిపోతాడు. అట్లాంటి నేను పెద్ద దగ్గర పెరిగాను. ఎంతమంది పోగొడుతున్నారు వాళ్ళు. అసలు అవ్వకూడదు. మన దేవుడు, నేనేం నమ్ముతా, మన దగ్గర ఉన్న ఆ 10 మందిలో నుంచే దేవుడు ఇస్తాడని మనం ఎందుకు చూడాలి? అసలు నా ప్రశ్న మాట. నేను అదే గట్టిగా నమ్ముతా. మన దగ్గర ఒక 60 మంది ఇస్తామన్నారు, ఆ 60 మంది ద్వారానే దేవుడు ఇస్తాడని చెప్పి మనం ఎందుకు చూడాలి? దేవుడు ఇవ్వాలనుకుంటే దారిని పోయే దానయ్యను తీసుకొచ్చి మనల్ని సమృద్ధులకు దేవుడు తీసుకొని అది విశ్వాసం. హల్లెలూయా. దేవుడు ఇవ్వాలనుకుంటే, కానీ మనం దేవుడికి ఒకటే, నీవు వాళ్ళని చూసి ఇది చూసి అది కాదు మనం చేయవలసింది ఏంటంటే, దేవుడు నేను వెళ్ళమన్నాడు ఆ ప్రాంతానికి, దేవుడిని నిలబెట్టుకుంటాడు ఆ ప్రాంతానికి. ఒంటరిగా ఉండే టైంలో కూడా దేవుడు నేను సమృద్ధిలోనికి తీసుకొని వచ్చి నేను నిలబెడతానని మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడు. మాట ఇచ్చిన వాడు నరుడు కాదు తప్పటానికి. మాట ఇచ్చిన వాడు పరిపాలించే దేవుడై ఉన్నాడు. ఆయన మనల్ని దాటిపోని దేవుడు. ఆయన పక్షాన మనము నిలబడము నేర్చుకుంటే మన పక్షాన ఆయన నిలబడము నేర్చుకుంటాడు. హల్లెలూయా. మనందరికీ తెలుసు, షడ్రక్ మేషకు అబేద్నెగో టైంలో యవనస్తుల్ని పట్టుకొని పోతారు కదా. కానీ షడ్రక్ మేషకు అబేద్నెగో పక్షాన మాత్రమే దేవుడు నిలబడతాడు. మిగతా వాళ్ళ పక్షాన దేవుడు నిలబడతాడా? నిలబడ్డా కదా. నేను అనుకుంటాను, వీళ్ళు ముగ్గురు వచ్చి దేవుని పక్షాన్ని నిలబడ్డారు కాబట్టి వీరి ముగ్గురి పక్షాన దేవుడు నిలబడ్డారు అని నేను నమ్ముతాను. మనం సంఘములో అసలు విశ్వాసులలో నుంచి సమృద్ధిని చూడకూడదు. మనము మన దర్శనములో నుంచి, మన పిలుపులో నుంచి, మన వాగ్దానములో నుంచి, దేవునిలో క్రీస్తులో నుంచి మన సమృద్ధిని చూడాలి తప్ప విశ్వాసులలో నుంచి అసలు సమృద్ధిని చూడకూడదు. ఎప్పుడైతే విశ్వాసుల నుంచి సమృద్ధిని కానీ మనం కానీ చూసుకుంటే, విశ్వాసే కరువులో అంటాడు. కరువు తప్ప మనకేం కాదు. సమృద్ధి కలిగిన వాడు దేవుడు. సమృద్ధి దేవుడు. ఆయనలో మనం చూడాలంట. ఆయనలో నుంచి తేడి చూస్తే ఎందరూ ఆయనను ఆనుకుంటారు, వాళ్ళు బ్రతుకుతారు. ఆ కోణములోనికి వచ్చి మనము కానీ పరిచర్యలో కానీ నిలబడితే ఖచ్చితముగా దేవుడు మనల్ని ఒక రోజు ఏ ప్రజల మధ్యనైతే వీడి సేవ చేయలేడు అనుకున్నారో, ఏ ప్రాంతములో అయితే వెళ్ళిపోతారు అనుకున్నారో, ఎవరి ముందైతే మనం అవమానపరచబడ్డామో, ఎవరి ముందైతే మనం ఒంటరిగా నిలబడ్డామో, ఎవరి ముందైతే ఏకాదిగా నిలబడ్డామో, అదే ప్రజల ముందు దేవుడు నిలబెట్టి ఒక కేటమలాగా దేవుడు మనం నిలబెడతాడు. కేటమలాగా నిలబెడతాడు. ఇప్పుడైతే మీకు గొప్ప పరిచయం మీకు చేస్తామని చెప్పట్లేదు. మాకు వచ్చేది 55 మంది వస్తారు. వాళ్ళలో కొంతమంది సరిగ్గా రారు కూడా.
నేను గొప్పగా వెళ్ళిపోయాను కాదు, నేను కూడా అదే విశ్వాసంలో కొనసాగుతున్నాను. దేవుడు నిలబెడతాడు, దేవుడు వాడుకుంటాడు, దేవుడు కరువులో కూడా సమృద్ధిని దేవుడు తీసుకొని వస్తాడు అని అదే విశ్వాసంలో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తామన్నా. నేను కలిగి ఉన్న దర్శనం పట్టుకున్నాను, నేను కలిగి ఉన్న వాగ్దానం పట్టుకున్నాను. నా కలిగి ఉన్న ఆ వాగ్దానమే నన్ను బ్రతికిస్తుంది తప్ప విశ్వాసులు మనలను బ్రతికించారు. దేవుడు మాత్రమే మనల్ని బ్రతికిస్తాడు తప్ప విశ్వాసులు మాత్రం మనల్ని బ్రతికించారు. మనము దేవుళ్ళు మాత్రమే ఆయనలో మాత్రమే మనము తేరి చూడగలిగితే దానిలో నుంచే సమృద్ధులు దేవుడు తీసుకొస్తారు. అది మనము ప్రార్థన అనుభవంలోకి వచ్చి విశ్వాసులను కంట్రోల్ చేస్తున్న ఆ ఆత్మల పక్షాన మనం యుద్ధము చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఒక్కొక్కరి పరీక్షలను నిలబెట్టకుండా. మనలో చేసి చిన్న పొరపాటు ఏంటంటే, అది పొరపాటు నేను అనుకుంటున్నాను, మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. విశ్వాసుల మీద మనం ప్రెజర్ పెడతా ఉంటాం. నువ్వు అద్ది ఇస్తేనే, లేకపోతే ఇట్లా, అది కాదు. వాళ్ళు ఏదైనా తప్పిపోతున్నారంటే దాని వెనకాల వాళ్ళని ఏదో కంట్రోల్ చేస్తారు. ఈట వరకు సలహాలు ఇవ్వటమే, ఆ తర్వాత వారి కొరకు ప్రార్థనలోకి వచ్చి నిలబడాలి. వారి కొరకు రోషము కలిగి నిలబడితే బలిపీఠం దగ్గరికి వెళ్ళి విశ్వాసులు అందరి పక్షాన ప్రార్థన చేయడం ప్రారంభిస్తే దేవుడు వారిని కంట్రోల్ చేస్తున్న ఆ ఆత్మలను దేవుడు బంధించడం ప్రారంభిస్తే ఇక వాళ్ళు ఫ్రీ అయిపోతారు. వాళ్ళందరి సంఘములో క్షేమంగా ఉంటారు. వాళ్ళ సంఘంలో క్షేమంగా ఉండాలంటే దేవుడు మనల్ని కూడా సమృద్ధి తీసుకుంటారు. అది మనం ఎప్పుడైతే తప్పిపోతామో, లేకపోతే చేయలేకపోతామో, ఒక సన్న గీత కనపడలేదని దాటిపోతామో, మనం కూడా ఆటోమేటిక్ కరువులోకి వెళ్ళిపోతాం. నేను ఎప్పుడు నమ్ముతాను, నాకు కూడా అప్పులు ఉన్నాయి, నా అప్పులు ఏమో చెప్పట్లేదు. దేవుడు ఒక వాగ్దానం చేశాడు కదా, మీరు అప్పు ఇచ్చేవాడిగా ఉంటారు కానీ అప్పు తీసుకునేవాడిగా ఉండరు. ఈ వాగ్దానము దైవజనులైనా విశ్వాసులైనా ఎప్పుడు నెరవేర్చబడాలి? అవుతుందా మరి ఈ తరంలో? అప్పు ఇచ్చేవాడిగా నేను చేస్తాను కానీ అప్పు తీసుకునే వాడిగా చేయను అన్నాడు దేవుడు. ఒకవేళ అప్పులు ఉన్నా కానీ ఆ అప్పులలో నుంచి దేవుడు నిలబెడతామని చెప్పి ఆ వాగ్దానాన్ని పట్టుకొని మనం వేయాలి. ఆ అప్పుడు ఎప్పుడైతే దాని వైపు చూడటం ప్రారంభిస్తామో, అది నమ్మటం ప్రారంభిస్తామో, అది విశ్వసించడం ప్రారంభిస్తామో, ఆ వాగ్దానం, ఆ వాక్యము ఏమవుతుందంటే అది ప్రత్యక్షతగా మారి అది మన జీవితంలోనికి వచ్చి ఒక రోజు నిలబెడతది. హల్లెలూయా. నేను పొదిలి ప్రాంతానికి ఒంటరిగా వచ్చాను. నా గోల్ ఏంటంటే, నా ఎప్పుడన్నా దేవుడికి చిత్తం పక్క కనపడలేదు. మీరు కానీ వస్తే మొదటి గేటులోనే ఒక వాగ్దానం రాసి పెట్టారు, వారిలో ఒంటరి అయిన వాడు 1000 మంది జనం అవును. ప్రభా, ఈ ప్రాంతాన్ని ఒంటరిగా వచ్చాను, ఏదో ఒక రోజు 1000 మంది కట్టగలిగే సామర్థ్యము కలిగే మందిరం ఈ ప్రాంతం నేను కట్టాలని చెప్పి ఆ వాగ్దానం ఇప్పటికీ అక్కడ ఏమంటారు, ఎన్ని వాగ్దానాలు ఒకవేళ పెయింట్ పోయినా కానీ ఈ వాగ్దానం పెయింట్ పోతే వెంటనే పెయింట్ మీద వచ్చేస్తాను. ఎందుకంటే దానిలో నుంచి నేను చూస్తూ ఉంటాను, దానిలో వచ్చి నేను బ్రతుకుతూ ఉంటాను, దాని వైపు పలుకుతూ ఉంటాను, దాన్ని విశ్వసిస్తూ ఉంటాను. అది విశ్వసిస్తూ ఉంటే నువ్వు విశ్వసించే కొలది నీ కంటికి ఏదైతే కనపడదో, నీ హృదయముకు ఏదైతే గోచరము కాదో దానిని నువ్వు విశ్వాసముతో చూడగలుగుతావంటే ఒక రోజు అది రూపమును దాచుకొని ఒక రోజు నీ పరిచయలో అది నిలబడటం ప్రారంభిస్తాం. మనం విశ్వసించకపోయామనుకో దానికి రూపమే రాదు. మనం నమ్మకపోయామనుకో దానికి రూపమే రాదు. నువ్వు కనువులో కూడా విశ్వాసముతోటి అసాధ్యంగా కనపడుతున్న వాటిని నువ్వు విశ్వాసముతోటి సాధ్యములోనికి ఆత్మ నేత్రములతోటి నువ్వు చూడగలిగితే అప్పుడు అది రూపమును దాచుకోవడం ప్రారంభం. బ్రెజిల్ దేశంలో ఒక దైవుడు ఉంటాడు. ఆ దైవ దేవుడి యొక్క గోల్ ఏంటంటే, ప్రభా అనే పరిచర్య అయిపోయే లోపే ఒక్క డెడ్ బాడీని నేను లేపాలి ప్రభా. ఒక్క డెడ్ బాడీ ప్రార్థన చేస్తున్నాడు. ఏ డెడ్ బాడీ లేదు. ఒకరోజు ఒక ఈగని చంపాడంట. ఈగని చంపి మనసు తర్వాత ప్రభా ఫస్ట్ ఈగని లేపాలి. హల్లెలూయా. ప్రతిరోజు ఆ ఈగతో మాట్లాడుతుండేవాడు, యేసు నామములో జీవము కలుగును గాక. అది రావట్లే.
అలా నెలలు గడిపోయి వారాలు గడిచిపోతున్నాయి కానీ అతను మాత్రం విశ్వాసాన్ని మాత్రం వదలట్లేదు. ఒక రోజు ఆ ఈగతోటి సడన్ గా యేసు నామములో మాట్లాడుతుంది, జీవము కలుగును గాక అనగానే ఆ ఈగ లేచి ఎగిరిపోయినట్టు. హల్లెలూయా. అంటే విశ్వాసాన్ని తనకు తానుగా తన జీవితంలో నమ్మటం ప్రారంభించాడు. దానిని అది రూపము దాల్చే అంతవరకు దాన్ని నమ్మటం ప్రారంభించాడు. బ్రెజిల్ దేశంలో 15 మంది డెడ్ బాడీని లేపిన వ్యక్తి ఆ దైవజనుడు. హల్లెలూయా. మనం విశ్వాసాన్ని ఎప్పుడైతే కోల్పోతున్నామో అసలు సేవలో చాలా ప్రపంచాన్ని మనం కోల్పోతాం. నేను గట్టిగా నమ్ముతాను, విశ్వాసం కోల్పోయినామంటే మనం చూస్తున్న పెద్ద మందిరము, మనం చూస్తున్న ఎల్ఈడీలు దేవుని దృష్టిలో నేను చాలా చిన్నవి అనుకున్నాను. చాలా చిన్నవి. మనం దీన్ని చూసి మురిసిపోతున్నాం. కానీ దేవుడు ఇవ్వాలనుకున్న ప్రపంచం చాలా పెద్దది. నేను ఎప్పుడు ఆ సౌత్ ఆఫ్రికా ప్రాంతంలో కొంతమంది ఉంటారు, అసలు వాళ్ళ కరువు, తినడానికి తిండి ఉండదు వాళ్ళకి. కానీ దైవజనులు మాత్రం ఎట్లుంటో తెలుసా, వాళ్ళు లగ్జరీగా ఉంటారు. మనం లగ్జరీ కోసం పరిగెత్తి కరువుని చూస్తా ఉన్నాము. వాళ్ళు అసలు వాళ్ళ ఇల్లులు కానీ వాళ్ళ విధానాలు కానీ పిల్లలకు కూడా సరిగ్గా ఉంటారు. కానీ ఆ కరువులో కూడా వాళ్ళు సమృద్ధిని చూస్తూ ఉంటారు. వాళ్ళు నమ్మేది తెలిసిన ఉదయం లేవగానే కొండపైకి వెళ్తారు, భాషలు మాట్లాడతారు, అన్య భాషలు మాట్లాడతారు, పరిశుద్ధాత్మలు పొందుకుంటారు, దాని వైపు చూస్తారు. ఏది కావాలన్నా కానీ కొండ మీద కూర్చొని మోకాల అనుభవంలోనికి వచ్చి ఏదైతే వాళ్ళ కళ్ళ ముందు అసాధ్యంగా కనపడుతుందో దాని వైపు చూస్తా పలుకుతా ఉంటారు. వాగ్దానాలు పలుకుతా ఉంటారు. వాళ్ళు పలికే కొలది వాళ్ళ జీవితాలు ఎట్లాగో మారిపోయినాయంటే కరువులో ఉన్న పరిచయంలో కూడా వాళ్ళ యొక్క సమృద్ధి అనుభవానికి రావడం ప్రారంభించారు. మనము కూడా అటువైపు ఇటువైపు అట్లా కాదు మనం బ్రతకాల్సింది. మన పరిచయలో ఎవరి వైపు మనం చూడకూడదు. నీలో ఉన్న క్రీస్తు జీవితంలో నుంచి నీ జీవితాన్ని చూసుకోవటం ప్రారంభిస్తే దానిలో నుంచి సమృద్ధిని దేవుడు తీసుకొస్తాడు. దానిలో నుంచి సమృద్ధి. అది ఎప్పుడైతే దైవజనులుగా మనం అందరికి తెలిసిన విషయాలే, కానీ దానిలోనికి వచ్చి ఎవరైతే నిలబడతారో వాళ్ళు ఖచ్చితంగా సమృద్ధిలో బ్రతకడం ప్రారంభిస్తారు. మనం ఆ గీత దాటిపోయి మనం అనే పని మన స్వయంలోనికి వెళ్ళిపోయి మనం బ్రతికేస్తున్న దాన్ని బట్టి కొంతమంది కరువును చూస్తూ ఉంటారు. ఇబ్బందులు, కరువు అనేది వస్తాయి కానీ అది జీవితాంతం మన జీవితంలో ఉండటానికి వీలు. ఆ కరువులోనే నలిగి చావాలని దేవుని కోరిక కాదని నేను అనుకుంటాను. కొంతమంది ఆలోచన ఇంకా కష్టపడాలి, ఇంకా శ్రమపడాలి, ఇంకా కొంతవరకే. ఆ తర్వాత దేవుడు మనల్ని సమృద్ధిలోనికి తీసుకొని వెళ్ళాలి. హల్లెలూయా. కరువులో నుంచి మనం సమృద్ధిలోనికి వెళ్ళాలి. మన యొక్క పరిచయం ఎలా ఉండాలంటే ఎడారిలో ఉన్నా కానీ దానిలో సెలయేరులు కురుస్తా ఉంటారు. ఒకసారి నేను ముగిస్తాను. ఒకసారి మాచర్ల ప్రాంతానికి నేను వెళ్తూ ఉంటే, మాచర్ల నుంచి వెళ్తా ఉంటే అన్ని 40 అడుగులు ఉంటాయి. 40 అడుగులు ఉంటే ఒక మందిరం కనపడింది కొండ ప్రాంతాన. ఇంకా రేకులు కూడా కాదు, ఇది పాక చేశారు. ఈ అడవిలో ఎవరైనా చూస్తే నాకు కనుక చిన్న మందిరమే, కానీ ఆడిగిపోయి చూస్తే అది 60 x 30 మందిరం. అది మనం కూడా తమ్ముళ్ళు కూడా మనం వేయడం చాలా టైం పడుతుంది. 60 x 30 మందిరం అంటే ఒక 15 సంవత్సరాల సేవ అనుభవాలు అంటే మనం కట్టగలిగాం. ఎవరబ్బాయి ధైర్యం అనుకుంటే ఒక స్త్రీ కొంచెం కూర్చొని మాట్లాడారు, అక్క ఎలా చేస్తున్నారు పరిచర్య అంటే మాకు ఎవరు తెలియదు. మరి ఇంత పెద్ద మందిరం ఏంటి అంటే ఆమె అనుభవం ఏంటంటే ఉదయాన్నే లేచి వాగ్దానాలు చదవటం, వాగ్దానాలు పలకటం. అది చెప్తే నేను చూడ క్వశ్చన్ వేసాను, ఎంత వాగ్దానం పలికినా నీకున్నదంతా లబ్బాడీసు, నీకున్నదంతా కూడా చెంచు వాళ్ళు అంట కదా, చెంచు వాళ్ళు, వీళ్ళలో నుంచి నీకు ఎలా వస్తుందంటే ఆమె మా పలికిన మాట, నేను అనుకున్న మాట ఆమె జీవితం నుంచి వచ్చింది. నేను వీళ్ళలో నుంచి నా జీవితాన్ని చూసుకోకుండా, నా జీవితాన్ని క్రీస్తులో నుంచి చూసుకుంటున్నాను. ఆమేన్. హల్లెలూయా. ఎప్పుడైతే మన పరిచర్యను క్రీస్తులో నుంచి మనం చూసుకోవటం ప్రారంభిస్తామో అప్పుడే ఇక కరువు, వేదన, శ్రమ, కన్నీరు అన్నీ దూరం అవుతా ఉంటాయి.
మనం ఏమనుకుంటామంటే క్రీస్తులో మనం బ్రతుకుతామంటే క్రీస్తులోనే ఉన్నాము కదా. కాదు. నేనేం చెప్పదలుచుకున్నానంటే నువ్వు వేసే ఒక్కొక్క అడుగు నీవు ఏదైతే కలిగి ఉన్నావో దానిలో నుంచి చూడు. నువ్వు వేసే ప్రతి ఒక్కొక్క అడుగు నువ్వు ఏదైతే వెండి